Hey everyone, ఈరోజు కోర్సెస్ schedule 2 ప్రాబ్లం చూద్దాం. You are given num courses 0 to num courses -1. Uh, you are given an array prerequisites I అంటే AI, BI, which indicates BI should be completed first before of AI. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చిండు 0, 1 అని ఉంటే మనం కోర్స్ తీసుకునే ముందు సారీ 0 కోర్సు తీసుకునే ముందు 1 కోర్సు తీసుకోవాలని చెప్తుండు. సో రైట్ సైడ్ది ఎప్పుడైనా ఫస్ట్ తీసుకోవాలి, దాని తర్వాతనే లెఫ్ట్ సైడ్ది తీసుకోవచ్చు కోర్సు. అయితే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఇచ్చిండు 2, ఇంకా ప్రీ రిక్వెజిట్స్ 1, 0 ఇచ్చిండు. అయితే మనకు ఆర్డర్ రిటర్న్ చేయమంటుండు, ఏ ఆర్డర్లో కోర్సెస్ కంప్లీట్ చేయవచ్చు. సో 0 చేసిన తర్వాత 1 కోర్స్ చేయొచ్చు. ఈ ప్రీ రిక్వెజిట్స్ లో చూసుకుంటే ఇది చేసిన తర్వాత ఇది చేయొచ్చు, కాబట్టి మనం ఈ ఆర్డర్ రిటర్న్ చేస్తాం. సో సిమిలర్లీ మనకు ఈ కోర్స్ ఇది చూసుకుంటే ఎగ్జాంపుల్ 2 మనకు ఇది ఇచ్చిండు. అయితే వాడు ఏమంటుండంటే 1 కోర్స్ చేసే ముందు మనం 0 కోర్సు చేయాలి. సో 1 కోర్స్ చేసే ముందు 0, అయితే 2 కోర్స్ చేసే ముందు 0 కోర్స్ చేయాలి. తర్వాత 3 కోర్స్ చేసే ముందు 1 కోర్స్ చేయాలి. 3 కోర్స్ చేసే ముందు 2 కోర్స్ చేయాలి. అంటే మనం అన్నిటికీ పేరెంట్ కోర్స్ ఈడ 0 అన్నమాట. సో ఈడ 0ల మనం 0 ఫస్ట్ కోర్సు అన్నమాట, పేరెంట్ కోర్సు కాబట్టి. అన్నిటికంటే ముందు ఇది చేయాలి కాబట్టి 0 ఫస్ట్ పెట్టుకోవాలి. దాని తర్వాత 0కి చిల్డ్రన్ ఏమున్నాయి, 1 అన్న 2 అన్న పెట్టుకోవచ్చు. సో 1 అన్న పెట్టుకోవచ్చు, ఫస్ట్ 2 అన్న పెట్టుకోవచ్చు. తర్వాత 1, 2 ఈ రెండు చిల్డ్రన్ అయిపోయిన తర్వాత దీనికి పేరెంట్ ఏముంది 3. సో మనకి ఇట్లనన్నా రావచ్చు రిజల్ట్, లేకపోతే 0, 2, 1, 3 అని అంటుండు. ఇక్కడ చూసుకుంటే అదే చెప్తుండు, 0, 1, 2, 3 ఆర్ అనదర్ కరెక్ట్ ఆర్డర్ ఇస్ 0, 2, 1, 3 అంటుండు. సో దీన్ని మనం ఎట్లా ట్రాక్ చేస్తామంటే, ఇనీషియల్లీ మనం ఒక హ్యాష్ మ్యాప్ తీసుకోవచ్చు. ఈ హ్యాష్ మ్యాప్లో మనం ఏం స్టోర్ చేస్తామంటే ఇండెక్సెస్ స్టోర్ చేస్తాం. 0 to n అన్నమాట. 0, 1 అనుకుందాం. మనం సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని 1, 0 అని సింపుల్ ఎగ్జాంపుల్. ఇవి ప్రీ రిక్వెజిట్స్, ఇంకా 2 కోర్సెస్ అనుకుంటే మనం హ్యాష్ మ్యాప్ 0కి మనం ఒక అరే ఉంటుంది, ఇంకా దీనికి 1 అరే ఉంటుంది. సో ఈ అరేలో మనం ఏం స్టోర్ చేస్తాం, 0 కోర్సు చేసిన తర్వాత ఏ కోర్సు చేయొచ్చు, 1 కోర్సు చేయొచ్చు. సో 0, 1 కోర్స్ చేసిన 1ల ఎంటీ ఉంది. సో ఎంటీ వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఎంటీ వచ్చింది కాబట్టి అయిపోయింది అనమాట. సో డెడ్ ఎండ్ వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ కోర్సుని వచ్చేసి మనం లాస్ట్లో పెడతాం. సో ఈ కోర్సుని లాస్ట్లో పెడతాం. దాని తర్వాత ఈ కోర్సు చేసిన తర్వాత ఈ కోర్సు చేయవచ్చు. ఈ కోర్సుని లాస్ట్లో పెడతావు, తర్వాత ఈ కోర్సు పెట్టేస్తావు, అప్పుడు ఇట్లా రిటర్న్ చేస్తావు ఆర్డర్ సింపుల్గా. సో ఇప్పుడు కోడ్కి వచ్చి చూస్తే మనకి కావాల్సింది ఒక గ్రాఫ్ హ్యాష్ మ్యాప్ అన్నా ఉండొచ్చు, అరే ఆఫ్ అరేస్ తీసుకుంటాను నేనైతే, నాకు ఈజీగా ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఇండెక్స్ లాగా నేను కాల్ చేసుకోవచ్చు కాబట్టి నేను అరే ఆఫ్ అరేస్ తీసుకుంటున్నా. హ్యాష్ మ్యాప్ కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు గ్రాఫ్ ఇది. తర్వాత మనకు కావాల్సింది విజిటెడ్ ట్రాకింగ్ లిస్ట్ అరే ఆఫ్ నమ్ కోర్సెస్, డిఫాల్ట్ 0 వాల్యూ. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే మనం గ్రాఫ్ని అప్డేట్ చేసుకుంటాం.
ప్రీ రిక్వెజిట్స్ తోటిని ఈ ఎడ్జెస్కి వెళ్ళి గ్రాఫ్ ఆఫ్ బి చేసిన తర్వాత ఏ చేయొచ్చు. సో ఇట్లా పెడతావు, ఇది కాదు ఇట్లా వేస్తావు. దాని తర్వాత మనం 0 courses టు నెంబర్ ఆఫ్ కోర్సెస్కి వెళ్తాం. డాట్ ఈచ్ అండ్ కోర్స్ రిటర్న్ ఎంప్టీ if return empty unless ఏం చేస్తావు, unless DFS of course comma graph అన్నమాట. అంటే మనకు కనుక మళ్ళీ సేమ్ విజిటెడ్ వచ్చింది అనుకో, లూప్ వచ్చింది అనుకో, అప్పుడు మనం రిటర్న్ ఎంప్టీ అరే చేస్తాం అన్నమాట. ఎందుకంటే వాడు అదే అడుగుతుండన్నమాట. రిటర్న్ అన్ ఎంప్టీ అరే ఇఫ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఫినిష్ కోర్సెస్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేస్తున్నాం. ఇప్పుడు మనకు ఏం కావాలి, రిజల్ట్ కావాలి. సో రిజల్ట్ ఈజ్ అన్ అరే. సో రిజల్ట్ ఇన్స్టాన్స్ వేరియబుల్ చేసుకున్నాం. దాని తర్వాత డెఫ్ డిఎఫ్ఎస్ కోర్స్ కామా గ్రాఫ్. ఇక్కడ మనం ఏం చేస్తాం, రిటర్న్ ట్రూ ఎఫ్ విజిటెడ్ స్టేటస్ ట్రూ ఉంటే, విజిటెడ్ స్టేటస్ ఆల్రెడీ ట్రూ ఉంటే, విజిటింగ్ స్టేటస్ ఉంటే ఫాల్స్. విజిటింగ్ స్టేటస్ ఇది 1 అన్నమాట. సో ఇప్పుడు విజిటింగ్ స్టేటస్ ఆన్ చేద్దాం. ఇప్పుడు విజిటింగ్ స్టేటస్ ఆఫ్ కోర్స్ ఈక్వల్ టు 1. ఇక్కడ కోర్స్ కూడా పెట్టాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే గ్రాఫ్ కోర్స్ నుంచి సబ్ కోర్సెస్కి వెళ్తాం. సబ్ కోర్స్ వెళ్ళి ఈ సబ్ కోర్స్ని మనం ఏం చేస్తాం, ఇంకో డిఎఫ్ఎస్కి కాల్ చేస్తాం, లూప్లోకి వెళ్తాం. సో ఎండ్ కోర్స్ దాకా వెళ్తాం అన్నమాట. సో ఎండ్ కోర్స్ దాకా వెళ్ళిన తర్వాత మనకేం కావాలి, మనం క్యూలకి పెడుతూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ రిజల్ట్లకి మనం యాడ్ చేస్తుంటాం. రిజల్ట్లకి అన్షిఫ్ట్ చేయాలి, బ్యాక్ నుంచి అపెండ్ చేయొద్దు, ఎందుకంటే మనకు కరెక్ట్ ఆర్డర్ రాదు. సో మనం అన్షిఫ్ట్ చేయాలన్నమాట. షిఫ్ట్ కోర్స్. ఇప్పుడు మనం ట్రూ రిటర్న్ చేయాలి. ఇంకా విజిటింగ్ స్టేటస్ వచ్చేసి ట్రూ అవుతుంది అనమాట. సో విజిటింగ్ స్టేటస్ ఈక్వల్ టు 2. ఇక్కడ సబ్ కోర్స్ కి ఎక్స్పెక్టెడ్ ఎంప్టీ అంటుండు వాడు. 1,0 0,1 అంటుండు. సో మనకు రిటర్న్ ఎంప్టీ అన్లెస్, ఓకే, ఇక్కడ మనం రిటర్న్ ఫాల్స్ చేయాలి. అన్లెస్, ఎందుకంటే మనకు లూప్ డిటెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ రిటర్న్ ఫాల్స్ అన్లెస్
Hmm.